ఉగాది మరియు రంజాన్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం కోడ్ జాబ్స్ మరియు జేఎల్డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మార్చి 16 నుండి మార్చి 22 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఈజ్ ప్రతాప్. ఇక ఇవాటి కరెంట్ అఫైర్స్ మార్చ్ 27, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఒక 2 డేస్లో డెఫినెట్లీ హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మనం డిజిటల్ బోర్డు పైన డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. సో ఇప్పుడు ఇది పండగ సందర్భంగా మనకి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ని ఇంకా మనకి పూర్తి స్థాయిలో కరెంట్ అఫైర్స్ ఏవైనా మిగిలిపోయినా కూడా వన్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత డిజిటల్ బోర్డు పైన పెండింగ్ ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డెఫినెట్లీ కవర్ చేస్తానండి. ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్ని చెప్పడం జరుగుతుందండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ మార్చ్ 27, 2026 కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గృహ సుగం పోర్టల్. గృహ సుగం పోర్టల్. ఇక నిన్న మనము డిజిటల్ ఇనిషియేటివ్స్ చాలా డిస్కస్ చేసుకున్నామండి. సో ఇవాళ కూడా మరొక డిజిటల్ ఇనిషియేటివ్, ఒక డిజిటల్ పోర్టల్, గృహ సుగం పోర్టల్. ఈ గృహ సుగం అనే ఒక పోర్టల్ని నేషనల్ హౌసింగ్ బ్యాంకు లాంచ్ చేసింది. జాతీయ హౌసింగ్ బ్యాంక్. మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటేనే గుర్తు రావాల్సిండేది, ఇది ఇండియాలో హౌసింగ్ ఫినాన్స్, ఈ యొక్క గృహ రుణాలకు సంబంధించిన ఒక బ్యాంక్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. మరి ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంకు ఈ యొక్క గృహ సుగం పోర్టల్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశము డిఫెన్స్ అధికారులు, పారామిలిటరీ అధికారులు, అలానే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అవసరమైన గృహ రుణాలను డిజిటల్ పద్ధతుల్లో పొందడం కోసం ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియాకు చెందిన డిఫెన్స్ ఫోర్సెస్, పారామిలిటరీ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఈ హౌసింగ్ లోన్ ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ హౌసింగ్ లోన్ని డిజిటల్గా అందించడం జరుగుతుంది. సో ఇదే గృహ సుగం పోర్టల్. మరి ఇక్కడ ఇందులో భాగంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ వాళ్ళకి అవసరమైన హోమ్ లోన్ రిక్వైర్మెంట్స్, ఈ యొక్క గృహ రుణ అవసరాలను రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి లైక్ లెండింగ్కి సంబంధించి, రుణాలకు సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది గృహ సుగం పోర్టల్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఫర్ డిఫెన్స్, పారామిలిటరీ అండ్ గవర్నమెంట్ పర్సనల్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ స్కీము, ఒక ముఖ్యమైన స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ స్కీమ్. ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ స్కీమ్, ఐవీఎఫ్ఆర్టీ స్కీమ్. ఈ ఐవీఎఫ్ఆర్టీ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వము పొడిగింపునివ్వడం జరిగింది. ఈ ఐవీఎఫ్ఆర్టీ స్కీమ్కి యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెన్షన్కి అప్రూవల్ ఇచ్చింది, పొడిగింపుకు ఆమోదం తెలిపింది. మరి ఈ స్కీమ్ అసలు ఏంటి? ఫస్ట్ ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలా. ఈ స్కీమ్ అనే ముఖ్యంగా భారతదేశంలో అక్రమ వలసలను నివారించడానికి ఈ స్కీమ్ని 2010లో లాంచ్ చేయడం జరిగింది. ఇండియాలో ముఖ్యంగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, అక్రమ వలసలు, సో వస్తారు, ఇమ్మిగ్రెంట్స్ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు, వాళ్ళు అలానే ఉండిపోతూ ఉంటారు. సో ఇటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్స్కి కంట్రోల్ చేయాలి. సో వీళ్ళ యొక్క ఫారినర్స్ ఎవరైతే ఇండియాలోకి ఎంటర్ అవుతారో వాళ్ళకి సంబంధించిన వీసా ప్రాసెస్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కోసము, పర్యవేక్షించడం కోసం ఈ స్కీమ్ని 2010లో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు యూనియన్ క్యాబినెట్
మరో 5 years పాటు ఈ స్కీమ్ని పొడిగించడం జరిగింది. అగైన్ అనదర్ 5 yearsకి ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2026 నుంచి 2031 వరకు, అంటే 2026 April 1 నుంచి మొదలు పెడితే 2026-27తో మొదలు పెడితే 2030-31, అంతే కదా, 2026-27 టు 2030-31 5 years. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ 1800 crore 1800 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఈ ఐవీఎఫ్ఆర్టీ స్కీమ్ ఏం చేస్తుందంటే, ఇండియాలోకి ఎంటర్ అయ్యే ఫారినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వీసా అప్లికేషన్తో మొదలుపెట్టి ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క మొత్తం యాక్టివిటీస్ని అలానే వాళ్ళు ఇండియాను వదిలి ఎగ్జిట్ అయ్యేంత వరకు, వెళ్ళేంత వరకు కూడా మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది 2010 May 13న యూనియన్ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. మరి ఇప్పుడు ఈ స్కీము పొడిగించారు కాబట్టి 2026 April 1 నుంచి 2031 March 31 వరకు ఇది కంటిన్యూషన్లో ఉంటుంది. మరి దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ హోం మంత్రిత్వ శాఖ. ఇండియాలో ఈ యొక్క ఇమ్మిగ్రేషన్కి సంబంధించి అమలు చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎందుకంటే ఇవంతా కూడా దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి, ఈ వలసలు ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ఈ పథకాన్ని. నెక్స్ట్ వన్, స్టేట్స్ కరెంట్ అఫైర్స్. కేరళ గవర్నమెంట్ ఒక ముఖ్యమైన డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది, MLAtrack.com. కేరళ MLAtrack.com అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం పేరులోనే ఉంది, MLA మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ యొక్క స్టేట్ అసెంబ్లీలలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి, వాళ్ళ యొక్క పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించాలి. తద్వారా రాజకీయాలలో, ముఖ్యంగా పరిపాలనలో పారదర్శకతను, ఈ యొక్క జవాబుదారీతనాన్ని తీసుకురావచ్చు అని చెప్పేసి భారతదేశంలోనే తొలిసారిగా ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ టు ట్రాక్ ద లెజిస్లేటివ్ యాక్టివిటీస్ ఆఫ్ MLAs. ఇండియాస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ టు ట్రాక్ ద లెజిస్లేటివ్ యాక్టివిటీస్ ఆఫ్ MLAs. సో ఇది ఒక డిజిటల్ డేటాబేస్ అని చెప్పవచ్చు, పబ్లిక్ డిజిటల్ డేటాబేసు. మరి ముఖ్యంగా ఈ యొక్క డేటాబేస్లో ఏం చేస్తారు అంటే 2021 నుంచి 2026 వరకు 2026 వరకు కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ పనితీరుకి సంబంధించి, వాళ్ళ యొక్క చట్ట కార్యకలాపాల్లో పాల్గొన్న వాటికి సంబంధించి డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది. తద్వారా వాళ్ళకి గ్రేడింగ్ ఇవ్వడం, ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినది MLAtrack.com కేరళ. సో ఇటువంటివి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లలో బాగా రాయొచ్చండి. ఎవరైతే Group 1 UPSC లాంటి ఎగ్జామ్స్ కనుక ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఒక చిన్న రిమైండర్ అండి. మనకి Group 1 కావచ్చు, UPSCలో కావచ్చు, గవర్నెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది, గవర్నెన్స్, పరిపాలన. అందులో మనకి గవర్నెన్స్లో ఇటువంటివి కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఒక క్వశ్చన్ ఇలా అడిగాడు అనుకుందాం, ఇండియాలోని చట్టసభలలో, భారతదేశంలోని చట్టసభలలో ఈ యొక్క ప్రజాప్రతినిధుల పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించండి అన్నప్పుడు మనము ఎగ్జాంపుల్ కొటేషన్ ఇట్లా కోట్స్, ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చు. MLAtrack.com భారతదేశంలోనే మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఈ యొక్క లెజిస్లేటివ్ యాక్టివిటీస్ని పర్యవేక్షించడం కోసం. సో డెఫినెట్లీ అండి, తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, ముఖ్యంగా Group 1 UPSC లాంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో, అన్ని రకాల ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాయి, తప్పకుండా మీరు షేర్ చేయండి. డెఫినెట్లీ మీ సపోర్ట్ హరీష్ అకాడమీకి అవసరం అండి. సో దిస్ ఈజ్ అబౌట్ MLAtrack.com కేరళ. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సిక్కింలో 11 రకాల కొత్త తూనీగలు. సిక్కిం స్టేట్లో 11 టైప్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్లైస్ని రీసెర్చర్స్ కనుగొన్నారు. సిక్కిం అంటేనే గుర్తురావాల్సినది భారతదేశపు మొట్టమొదటి ఆర్గానిక్ రాష్ట్రము. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్ సిక్కిం. మరి ఇప్పుడు ఆ సిక్కిం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం. సిక్కింలో హిమాలయాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఈ సిక్కింలో 11 రకాల కొత్త తూనీగల్ని సిక్కిం విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో తొలిసారిగా సిక్కిం రాష్ట్రంలో 11 కొత్త రకాల తూనీగలను కనుగొన్నారు. మరి ఇక్కడ నాట్ ఓన్లీ మనకి తూనీగల్ని ఇంగ్లీష్లో ఏమంటారు, డ్రాగన్ ఫ్లైస్ అండ్ ఆల్సో డామ్సెల్ ఫ్లైస్. డ్రాగన్ ఫ్లైస్, డామ్సెల్ ఫ్లైస్ అన్న ఇవి తూనీగలు. మరి సిక్కిం హిమాలయాల్లో కనుగొన్నారు. మరి ఈ డ్రాగన్ ఫ్లైస్ని, డేమ్సెల్ ఫ్లైస్ని
ఓడోనేట్స్ అంటారు. ఏమని పిలుస్తారు? ఓడోనేట్స్ అంటే ఈ యొక్క డ్రాగన్ ఫ్లైస్ అంటే తూనీగలు, డేమ్సెల్ ఫ్లైస్ అంటే వెదురుగొట్టం తూనీగలు తెలుగులో. మరి వీటిని ఓడోనేట్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఇవి ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెంట్, పర్యావరణానికి కీలక సూచికలు. ఇవి కనుక అంతరించిపోయినట్టయితే మన పర్యావరణము దెబ్బతింటా ఉంది అని అర్థము. సో ఇవి కీ స్పీషీస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎకోసిస్టమ్ అని చెప్పవచ్చు. కీ ఎన్విరాన్మెంటల్ స్పీషీస్. మరి వీటిని తొలిసారిగా సిక్కిం రాష్ట్రంలో 11 కొత్త రకాల తూనికల్ని కనుగొన్నారు. సో మనకి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే వీటితో కలిపి సిక్కింలో ఇప్పటి వరకు కనుగొన్న ఓడోనేట్ జాతుల సంఖ్య 93కి పెరిగింది. 93. సో సిక్కిం అంటేనే మనకి తూర్పు హిమాలయ ప్రాంతము, ఈస్టర్న్ హిమాలయాస్. సో మనం డిస్కస్ చేసుకున్నాం ఓవరాల్గా ఇండియాలో హిమాలయాస్ 11 స్టేట్స్, 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్లో విస్తరించి ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా తెలుసుకున్నామండి. సో ఇది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు పొద్దున అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇండియాలో హిమాలయాలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఓవరాల్గా అంటే, కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్తో మొదలు పెడితే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అలానే పూర్వాంచల్ హిమాలయాలు, ఈ తూర్పు హిమాలయాలకి కొనసాగింపు, పొడిగింపు పూర్వాంచల్ కొండలు అంటారు. ఈ నాగాలాండు, మణిపూరు, మిజోరం, త్రిపుర, మేఘాలయ ఇవన్నీ కూడా. సో ఇది అండి ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. భారత్ సహా 5 దేశాలకు హార్ముజ్లో గ్రీన్ సిగ్నల్. ఇండియా సహా 5 దేశాలకు హార్ముజ్లో గ్రీన్ సిగ్నల్ ఇరాన్ ఇవ్వడం జరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఈ యొక్క హార్ముజ్ జలసంధి నుంచి ఏవైతే ఈ యొక్క ఎల్పిజి షిప్స్, ఎల్పిజి ట్యాంకర్ షిప్లు కావచ్చు, ఎల్ఎన్జి షిప్స్, ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతించాలి అని చెప్పేసి ఇరాన్ నిర్ణయం తీసుకునింది. మరి ఎన్ని దేశాలకు సంబంధించినవి అంటే 5 కంట్రీస్. మరి ఆ 5 దేశాలు వచ్చేసి ఇండియా, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్. ఇండియా, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ కంట్రీలకు చెందిన ఈ యొక్క ఎల్పిజి, ఎల్ఎన్జి షిప్లని మేము అలో చేస్తాం, అనుమతిస్తామని చెప్పేసి ఇరాన్ చెప్పడం జరిగింది. మరి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి ఆయన తెలపడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మనము చాలాసార్లు తెలుసుకున్నామండి. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 20% ఆయిల్ ట్రాన్స్పోర్ట్, 20% ఆయిల్ రవాణా కావచ్చు, అలానే ఎల్ఎన్జి గ్యాస్ రవాణా ఈ యొక్క హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. ఆ పాయింట్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటేనే మనకు గుర్తు రావాల్సిండేది ఇరాను, యుఏఈ, ఒమన్కి మధ్యలో ఉండే ఒక జలసంధి. ఇది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్కి అరేబియన్ సముద్రానికి కలుపుతుంది. నిన్ననే మనం తెలుసుకున్నాం ఆపరేషన్ ఉర్జా సురక్ష ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. ఈ యొక్క హార్ముజ్ జలసంధిలో ఈ యొక్క ఇంధన మార్గాలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క ఎనర్జీ సప్లై రూట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇంధన రవాణా మార్గాలను రక్షించాలి, భారతదేశానికి చెందిన నౌకలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండడం కోసము ఆపరేషన్ ఉర్జా సురక్షని లాంచ్ చేసిందని చెప్పేసి కూడా నిన్న తెలుసుకున్నాం. సో ఇవి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అలానే బాబ్ ఎల్ మాండెబ్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం గతంలో. బాబ్ ఎల్ మాండెబ్ ఇది కూడా ఒక జలసంధి. ఎక్కడ ఉంటుంది మనకి? ఈ ఆఫ్రికా కాంటినెంట్కి ఈ యెమెన్ ఏదైతే ఉందో మధ్యలో ఉంటుంది. బాబ్ అల్ మాండెబ్ ఆఫ్రికా కాంటినెంట్కి మనకి ఈ యొక్క యెమెన్ కంట్రీ ఉంది కదా, దాని మధ్యలో ఉంటుంది. దీన్నే కన్నీటి ద్వారం అని పిలుస్తారని కూడా తెలుసుకున్నాం. గేట్ ఆఫ్ టియర్స్ కన్నీటి ద్వారం అని ఏ జలసంధిని పిలుస్తారు అంటే బాబ్ అల్ మాండెబ్. సో ఇది మనం డిస్కస్ చేసుకున్నామండి. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే వినని వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మార్చ్ కరెంట్ అఫైర్స్ అని అట్లీస్ట్ చూడండి. తప్పకుండా మీకు చాలా విషయాలు ఐడియా వస్తాయి. నెక్స్ట్ వన్, ఖాదర్ క్రూయిజ్ మిస్సైల్. ఇరాన్ కంట్రీ ఖాదర్ అనే ఒక క్రూయిజ్ క్షిపణిని లాంచ్ చేసింది. దీన్ని ఉపయోగించి అమెరికాకు చెందిన ఒక విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే షిప్ని అటాక్ చేసింది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఖాదర్ క్రూయిజ్ మిస్సైల్ ఇరాన్. దీన్ని ఉపయోగించి అమెరికాకు చెందిన విమాన వాహన నౌక అమెరికాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని అటాక్ చేసింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇది ఏమిటిది అంటాడు. ఏంటిది అంటే అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఖాదర్ క్రూయిజ్ మిస్సైల్ ఇరాన్. మరి ఇక్కడ మనం కొద్దిగా ఒక 2 పాయింట్స్ తెలుసుకుంటే సరిపోతుంది ఖాదర్ మిసైల్ గురించి. ఇది ఒక మీడియం రేంజ్ యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ అని చెప్పవచ్చు. మధ్యశ్రేణి కలిగిన ఒక యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్. దీన్ని ఉపయోగించి ఈ యొక్క శత్రు దేశాలకు చెందిన షిప్స్, వార్ షిప్స్, యుద్ధ నౌకల్ని కూడా డిస్ట్రాయ్ చేయవచ్చు, నాశనం చేయవచ్చు. దీన్ని ఇరాన్ నేవీ ప్రయోగించింది. మరి దీని రేంజ్ వచ్చేసి 120 నుంచి 300 కిలోమీటర్స్ వరకు, 120 నుంచి 300 కిలోమీటర్స్ వరకు ఈ రేంజ్ అనేది దీనికి ఉంటుంది. సో ఇది అండి మనకి ఇటువంటి మిస్సైల్స్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనము డాన్సింగ్ మిస్సైల్ కూడా తెలుసుకున్నాం. ఇరాన్ ఇటీవల సజ్జిల్ అనే ఒక డాన్సింగ్ మిస్సైల్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. సజ్జిల్ అనే ఒక మిస్సైల్ని ఎవరు లాంచ్ చేశారంటే ఇరాన్. ఇది డాన్సింగ్ మిస్సైల్. ఎందుకు అలా పిలుస్తారు? ఇది ఎక్కువ హై ఆల్టిట్యూడ్లో, చాలా ఎక్కువ ఎత్తులో వెళ్ళే ఒక బ్యాలిస్టిక్ మిస్సైల్. సజ్జిల్ బ్యాలిస్టిక్ మిస్సైల్, వేరాస్ ఖాదర్ క్రూయిజ్ మిస్సైల్. మనం తెలుసుకున్నాం కదా, బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటే పారాబోలా ఆకారంలో చాలా హై ఆల్టిట్యూడ్లో, ఎక్కువ ఎత్తులో వెళ్తాయి. క్రూయిజ్ మిస్సైల్స్ అనేవి బ్యాలిస్టిక్ మిస్సైల్స్తో పోల్చుకుంటే తక్కువ ఎత్తులో, లో ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తాయి. సో అందుకే క్రూయిజ్ మిస్సైల్స్ని శత్రు దేశాలకు చెందిన రాడార్లు కూడా అంత ఈజీగా డిటెక్ట్ చేయలేవు. నెక్స్ట్ వన్, కామ్ బ్రెయిన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కామ్ బ్రెయిన్ అనే ఒక డిజిటల్ రిపాజిటరీని లాంచ్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి మానసిక రుగ్మతల డిజిటల్ రిపాజిటరీ. ఇండియాస్ ఫస్ట్ రిపాజిటరీ ఆఫ్ సైకియాట్రిక్ డిజార్డర్స్, కామ్ బ్రెయిన్. ఏంటి మీ పేరు వచ్చేసి కామ్ బ్రెయిన్. మరి ఏంటిది ఇది? ఇప్పుడు ఇండియాలో చాలామంది, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మెనీ పీపుల్ సైకియాట్రిక్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటారు. మానసిక రుగ్మతలు, ఉదాహరణకు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని, పార్కిన్సన్స్ డిసీజు, ఇటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. బ్రెయిన్ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఈ యొక్క మెదడు నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మరి ఆ యొక్క నాడీ సంబంధిత వ్యాధులు కావచ్చు, మానసిక రుగ్మతలు, సైకియాట్రిక్ డిజార్డర్సు, ఇటువంటి డిసీజెస్కి సంబంధించి రీసెర్చ్ని బలోపేతం చేయాలి, పరిశోధనని బలోపేతం చేయాలి. అటువంటి వ్యాధుల్ని చాలా వేగవంతంగా గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వాలి, సకాలంలో చికిత్స ఇవ్వాలి. ఇటువంటి మానసిక రుగ్మతలను సకాలంలో గుర్తించి చికిత్స ఇవ్వాలి అంటే ఒక డేటాబేస్ అవసరం. వీటికి సంబంధించిన డేటా అంతా కూడా ఒక డేటాబేస్లో ఉండాలి అని చెప్పేసి దేశంలోనే తొలిసారిగా ఈ మానసిక రుగ్మతలకు ఒక డిజిటల్ రిపాజిటరీని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ రిపాజిటరీ అంటే ఒక డిజిటల్ డేటాబేసు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే దీన్ని ఎవరు డెవలప్ చేశారో ఒకసారి తెలుసుకోవాలి. దీన్ని డెవలప్ చేసింది నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, అలానే నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్ కలిసి లాంచ్ చేయడం జరిగింది. మరి నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్ అనేది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్కు చెందిన ఒక జాతీయ పరిశోధనా కేంద్రము. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది? ఇది ముంబై, మహారాష్ట్ర. దీనికి సంబంధించిన ఒక జాతీయ పరిశోధనా కేంద్రము. సో మరి దీనిని లాంచ్ చేసింది రోహిణి నీలేకని సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ మైండ్ ప్రోగ్రాంలో భాగంగా రోహిణి నీలేకని సెంటర్ ఫర్ బ్రెయిన్ అండ్ మైండ్ కింద దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని డెవలప్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. మరి ఈ డేటాబేస్లో ఏమంటుందంటే బ్రెయిన్ స్ట్రక్చర్కి సంబంధించి ఈ మెదడు యొక్క నిర్మాణము, మెదడు యొక్క ఫంక్షనింగు, యాక్టివిటీ, కార్యకలాపాలు, ముఖ్యంగా ఎవరైతే ఈ సైకియాట్రిక్ డిజార్డర్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, ఈ మానసిక రుగ్మతలు ఎవరైతే ఎదుర్కొంటా ఉన్నారో, బాధపడతా ఉన్నారో, వీటితో వాళ్ళ బ్రెయిన్కి సంబంధించిన నిర్మాణము, ఫంక్షను అంతా కూడా ఈ డేటాబేస్లో పొందుపరుస్తారు. తద్వారా పరిశోధనలు వేగవంతంగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరు లాంచ్ చేశారు, ఏంటిది ఇది. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి అపాయింట్మెంట్స్. నేపాల్కు అతి పిన్న వయసు ప్రధాని.
నేపాల్ కంట్రీకి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా 35 ఇయర్స్ బాలెన్ షా టుడే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల నేపాల్లో జరిగిన ఎలక్షన్స్లలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ బంపర్ మెజారిటీతో విన్ అయ్యింది అని చెప్పేసి. మరి ఆ యొక్క రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి సంబంధించి ఆ పార్టీకి పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఏకగ్రీవంగా బాలేంద్ర షా ఎన్నికయ్యాడు. మరి ఆయన ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్. అలానే ఈయన నేపాల్లోని మాదేశీ అనే ఒక ప్రాంతం నుంచి ఈ పదవికి ఎన్నికైన తొలి వ్యక్తి. నేపాల్లో మదేశీలు అని ఉంటారు, మదేశీలు. ఆ మాదేశీ అనే ఒక ఏరియా నుంచి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి ఎన్నికైన ఫస్ట్ పర్సన్. ఈయన ర్యాప్ సంగీత కళాకారుడు. గుర్తుపెట్టుకోండి, ఈయన ర్యాప్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్టిస్ట్. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఓవరాల్గా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునిందంటే, నేపాల్లోని పార్లమెంట్లో 275 సీట్స్ ఉంటే అందులో 165 సీట్స్కు డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగాయి ప్రత్యక్ష ప్రాతిపదికన. 110 సీట్స్కు దామాషా పద్ధతిలో, 110 సీట్స్కు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో ఎలక్షన్స్ జరిగాయి. ఓవరాల్గా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 182 సీట్స్ గెలుచుకునింది. అది ఆ పాయింట్ నోట్ చేసుకోండి. ఇక మరి ఎవరిని ఓడించాడు ఈయన అంటే, ఈ బాలెన్ షా నేపాల్ మాజీ ప్రధాని, నేపాల్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీని డిఫీట్ చేశాడు, ఓడించాడు. ఈ పాయింట్ రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఫిగర్ 03 హ్యూమనాయిడ్ రోబోట్. శ్వేత సౌధం వద్ద రోబో హల్చల్. అమెరికాలోని వైట్ హౌస్ ఏదైతే ఉందో, అమెరికాలోని శ్వేత సౌధం వద్ద ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని ఏర్పాటు చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని పేరు ఏంటి అంటే ఫిగర్ 03. అమెరికాలోని వైట్ హౌస్లో ఒక ఈవెంట్ జరిగింది, ఒక కార్యక్రమం. అమెరికా యొక్క ప్రథమ మహిళ, అమెరికాస్ ఫస్ట్ లేడీ డొనాల్డ్ ట్రంప్ వైఫ్ మెలానియా ట్రంప్ నిర్వహించిన ఒక ప్రోగ్రామ్ ఫోస్టరింగ్ ద ఫ్యూచర్ టుగెదర్ అనే ఒక సదస్సుకి, ఫోస్టరింగ్ ద ఫ్యూచర్ టుగెదర్ అనే ఒక ఈవెంట్కి సుమారుగా 45 కంట్రీస్ 45 దేశాల సతీమణులు హాజరయ్యారు. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, అమెరికాలోని వైట్ హౌస్లో తొలిసారిగా ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని ఏర్పాటు చేశారు. దాని పేరే ఫిగర్ 03. ఫర్ ద ఫస్ట్ టైం ఏ హ్యూమనాయిడ్ రోబోట్ గాట్ ఇండక్టెడ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ వైట్ హౌస్. సో ఫిగర్ 03 ఇది బెంగాలీ లాంగ్వేజ్తో సహా 11 భాషల్లో అతిథులకు ఆహ్వానం పలికింది. బెంగాలీ లాంగ్వేజ్తో కలిపి 11 లాంగ్వేజెస్లో గెస్ట్స్కి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో సింపుల్గా మనం ఫోకస్ చేసింది ఏంటంటే అండి, ఫిగర్ 03. మరి మనకి మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోట్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనకి ఆ పేరు తెలుసుకుంటే సరిపోతుందండి. అమెరికాలోనే తయారయ్యింది. ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారంటే అమెరికా. నెక్స్ట్ వన్, యూకేలో భారత్ తదుపరి హై కమిషనర్. యూకేలో నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా. యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో తదుపరి భారత హై కమిషనర్గా పెరియస్వామి కుమారన్ గారిని భారత ప్రభుత్వం అపాయింట్ చేసింది. పెరియస్వామి కుమారన్ అపాయింటెడ్ యాజ్ నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు యూకే. అంటే ఒక కంట్రీలో భారతదేశం తరఫున ఒక హై కమిషనర్ నియమిస్తారు కదా, ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో ఇండియా యొక్క నెక్స్ట్ హై కమిషనర్గా పెరియస్వామి కుమారన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు ఈ పదవిలో విక్రమ్ దొరైస్వామి గారు ఉన్నారు. ఇటీవల మనం తెలుసుకున్నాం, విక్రమ్ దొరైస్వామి గారిని ఇటీవల చైనాలో భారతదేశ రాయబారిగా నియమించడం జరిగింది. చైనాలో ఇండియాస్ అంబాసిడర్గా విక్రమ్ దొరైస్వామి గారిని నియమించడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్ ఇన్ న్యూస్. వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ థియేటర్ డే ఎవ్రీ ఇయర్ మార్చ్ 27న అంతర్జాతీయ థియేటర్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ థియేటర్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో థియేటర్ అంటే మనకి జనరల్గా పాతకాలంలో కావచ్చు, ఈవెన్ ఇప్పుడు కూడా కళాకారులు కొన్ని రకాల వేషాలు వేసుకొని ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. ఆర్టిస్ట్స్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ అటైర్తో వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్లలో పాల్గొంటూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ థియేటర్ డేని మార్చ్ 27న సెలబ్రేట్ చేసుకుంటాం. మరి తొలిసారిగా ఈ దినోత్సవాన్ని 1961లో నిర్వహించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 1961. దీన్ని నిర్వహించేది ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్. ఇది చైనాలోని షాంఘైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ చైనాలోని షాంఘై. మరి థీమ్ వచ్చేసి
థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అనేది థీమ్. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్కే. భారతదేశపు మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎంని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఇటీవల ఎల్పిజి సంక్షోభానికి సంబంధించి ఎక్కువసేపు ప్రజలు ఈ క్యూ లైన్లలో వెయిట్ చేయకుండా ఉండడం కోసము ఒక ఏఐ ఆధారిత లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏటీఎంని ఏర్పాటు చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ ఏర్పాటు చేశారు, ఏ స్టేట్లో, ట్రై చేయండి తప్పకుండా. ఇక నిన్నటి క్వశ్చన్కి సమాధానం అండి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2006లో ఇండియా ర్యాంకు 13th. ఇండియా ర్యాంకు 13వ స్థానము. ఫస్ట్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. మరి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు? సిడ్నీకి చెందిన, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇది ఒక యాన్యువల్ రిపోర్ట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దామండి. గృహ సుగం పోర్టల్ను లాంచ్ చేసిన నేషనల్ హౌసింగ్ బ్యాంక్. దీని ముఖ్య ఉద్దేశము డిఫెన్స్, పారామిలిటరీ, గవర్నమెంట్ అధికారులకు గృహ రుణాలను డిజిటల్ పద్ధతిలో అందించడమే ముఖ్య ఉద్దేశం. సో గుర్తుపెట్టుకోండి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎవరి ఆధీనంలో, ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఇండియాలో అన్ని బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది, నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇమ్మిగ్రేషన్, వీసా, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ స్కీమ్ మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు. దీనికి 1800 crore బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ హోమ్ మినిస్ట్రీ ఈ స్కీమ్ని 2010లో తొలిసారిగా లాంచ్ చేశారు. భారతదేశంలోనే తొలిసారిగా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించడం కోసం MLAtrack.com అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను లాంచ్ చేసిన కేరళ. సిక్కింలో 11 రకాల కొత్త తూనీగలను కనుగొన్న సిక్కిం విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. డ్రాగన్ ఫ్లైస్ అండ్ డేమ్సెల్ ఫ్లైస్. భారత్ సహా 5 దేశాలకు హార్ముజ్లో గ్రీన్ సిగ్నల్. ఇండియా, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్లకు చెందిన ఆయిల్, LNG షిప్స్కు అనుమతి ఇచ్చిన ఇరాన్. ఖదర్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించిన ఇరాన్. అమెరికాకు చెందిన విమాన వాహన నౌక, అమెరికాకు చెందిన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ USS అబ్రహం లింకన్ పైన దీంతో అటాక్ చేయడం జరిగింది. దీని రేంజ్ 120 నుంచి 300 కిలోమీటర్స్. భారతదేశపు మొట్టమొదటి మానసిక రుగ్మతల డిజిటల్ రిపాజిటరీ. ఇండియాస్ ఫస్ట్ రిపాజిటరీ ఆఫ్ సైకియాట్రిక్ డిజార్డర్స్ కామ్ బ్రెయిన్. ఇది ఒక డిజిటల్ డేటాబేస్. దీన్ని అభివృద్ధి చేసినది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ మరియు నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. నేపాల్కు యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా బాలెన్ షా, రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీ. ఈయన నేపాల్లో జనరేషన్ జెడ్ ఆందోళనలకు, జెన్జీ యువత ప్రొటెస్ట్లకు నాయకత్వం వహించిన లీడర్. గుర్తుపెట్టుకోండి, జెన్జీ యువతకు నాయకత్వం వహించాడు, అంత మాత్రం ఈయన జెన్జీ లీడర్ కారు. అంటే ఈయనేం జెన్జీ జనరేషన్కి చెందిన వ్యక్తి కాదు. అంటే 1997 నుంచి 2012 మధ్య ఈయన పుట్టకపోయినప్పటికీ ఆ జెన్జీ యువత ప్రొటెస్ట్లకు నాయకత్వం వహించాడు కాబట్టి ఆయన యువ నాయకుడిగా పిలుస్తారు అంతే. ఫిగర్ 03 అమెరికాలోని వైట్ హౌస్ వద్ద హ్యూమనాయిడ్ రోబోట్. బెంగాలీ సహా 11 భాషల్లో అతిథులకు ఆహ్వానం. యూకేలో భారత తదుపరి హై కమిషనర్గా పెరియస్వామి కుమారన్. వరల్డ్ థియేటర్ డే, అంతర్జాతీయ థియేటర్ దినోత్సవం మార్చ్ 27. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్. భారతదేశం మొదటి LPG ఐటమ్ ఏ స్టేట్లో ఉంది, ట్రై చేయండి. ఇక గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంకు 13th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.